వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు మనకి ధీరుభాయ్ అంబానీ ఏదైతే మనకి ఇన్స్టిట్యూట్ ఉందో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో డిఐఐసిటి అనేది చెప్తాము. దాంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో జనరల్గా అంటే వీడియోస్ నేను మన డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి దాంట్లో కూడా ఫర్దర్గా కొన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి ఫ్యూచర్లో. దీనికి సంబంధించి కొన్ని కోర్సెస్ ఆల్రెడీ నేను మన డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి ఛానల్లో కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేశాను నేను. సో ఎవరన్నా ఈ యొక్క కోర్సెస్ ధీరుభాయ్ అంబానీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే అన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. ప్రాబబ్లీ మీరు దాంట్లో చూసినట్లయితే కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఫర్దర్గా కూడా అందులో మీకు చక్కగా వీడియోస్ కొన్ని ఇన్ఫర్మేషన్ కొంత పాస్ ఆన్ అవుతూ ఉంటారు మనకి. సో ఓవరాల్గా మీకు ఎంఎస్సీ డేటా సైన్స్ ఏదైతే మీకు ఉందో, ఎంఎస్సీ డేటా సైన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అట్లాగే ఎంఎస్సీ ఐటీ కూడా రిలీజ్ అయింది, అది నేను మీకు చెప్తాను నేను. సో ఎంఎస్సీ డేటా సైన్స్ ఏదైతే మీకు ఉందో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎంఎస్సీ డేటా సైన్స్ అంటే చాలామంది అనుకుంటారంటే డేటా సైన్స్ చదవాలా, కంప్యూటర్ సైన్స్ చదివినకో అవకాశం ఉంటుందా, వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళే చదవాలా అని అనుకుంటారు. కాదండి, ఎలిజిబిలిటీ చాలా వరకు అందరికీ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫీజు వచ్చి 1.5 lakhs ఉంటుందండి. May 20th లాస్ట్ డేట్ అండి. బిగ్ డేటా అనలిటిక్స్ జనరల్గా ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా. మంచి డిమాండ్ ఉన్న ఏరియాస్లో నేను టాప్ 10లో బిగ్ డేటా కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. దానికి కొంత డేటా సైన్స్ కనెక్టెడ్ ఉంటుంది ఇది. సో ఇది ఓవర్గా చూసినట్టు డేటా సైన్స్కి సంబంధించినటువంటి ఇదండి. సో దీనికి బిగ్ డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్ కానీ, క్వాంటిటేటివ్ డేటా అనలిటిక్స్ కానీ, మోడలింగ్ కానీ, ప్రిడిక్షన్ కానీ, స్టోరేజ్, మేనేజ్మెంట్, బిగ్ డేటా ప్రాసెసింగ్, ఇవన్నీ డేటా విజువలైజేషన్, హ్యాండ్లింగ్, మల్టీమీడియా, బిగ్ డేటా, ప్రోగ్రామింగ్ అండ్ కమ్యూనికేషన్. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది 15వ తారీఖున జూన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో అఫ్కోర్స్ ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయండి దీనికి. ఎంఎస్సీ డేటా సైన్స్ అంటే నేను 2 వీడియోలు చేస్తానండి. టైం తక్కువ ఉంది కాబట్టి నేను 2 కోర్సెస్ ఒకే వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎంఎస్సీ డేటా సైన్స్ చెప్తున్నాను, ఇంకోటి ఎంఎస్సీ ఐటీ కూడా ఉంటుందండి. నేను ఇదే వీడియోలో చెప్తాను నేను. ఇది ఎంఎస్సీ డేటా సైన్స్. ఈ జనరల్గా డేటా మేనేజ్మెంట్ కానీ, అనాలిసిస్ కానీ, అనలిటిక్స్ జాబ్స్ కానీ వస్తాయండి. బట్ దీంట్లో ఈ కోర్స్కి ప్రత్యేకంగా మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి. మెరిట్గా మీన్స్ స్కాలర్షిప్స్ కూడా ఇందులో ఉన్నాయి మనకి. సో 60% మార్క్స్ వచ్చినట్లయితే మీకు సరిపోతుందండి. సో దీనికి ఒక సర్టిఫికెట్ మీకు 30th October కల్లా సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందండి. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది. ఇది ఫీజు మొత్తం కలిపితే 1.5 అన్న మొత్తం కాస్ట్ డిపాజిట్ అని కలిపితే 1.8 lakhs. సో ఇది బ్యాంక్ లోన్స్ కూడా టైఅప్ ఉన్న బ్యాంక్స్ ఉన్నాయి, లోన్స్ కూడా మీకు వస్తాయండి. బట్ ఇందులో ఉన్న ఏకైక రూల్ ఏంటంటే డిప్లొమా స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఎనీ డిగ్రీ, అసలు మీరు ఏ డిగ్రీ చదవండి, అన్ని డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. కానీ 11th 12th మ్యాథ్స్ చదవండి, అది ఒకటే కండిషను. నేను ఎప్పుడు కూడా 11th 12th మ్యాథ్స్ చదవమని చాలా సందర్భాల్లో చెప్తుంటే నా మీద పడిపోతున్నారు జనాలు. బైపీసీ వాళ్ళు, సిఈసీ వాళ్ళు నన్ను తిట్టేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి అమ్మ. ఒక్క మ్యాథ్స్ 11th 12th మాత్రం దయచేసి ఉంచండి. నేను ఎందుకు చెప్తున్నాను, ఉంచితే మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి కోర్సెస్ లేకపోతే ఎంసీఏకి వెళ్ళాలన్నా, ఎంఎస్సీకి ఐటీకి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలన్నా, డేటా సైన్స్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా కూడా 11th 12th మ్యాథ్స్ ఉంటే చాలు. తర్వాత మీరు మెడిసిన్ ఎంబీబీఎస్ చదువుతారా, లేకపోతే ఏదో బయోటెక్నాలజీ చదువుతారా, ఏ చదివితే చదవండి. రేపు ఫీల్డ్ మారాలన్నప్పుడు 11th 12th మ్యాథ్స్ అనేది చాలా మ్యాండేటరీ అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సో ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, +4 -1 ఉంటుందండి. 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది అంటే మీరు అనొచ్చు ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ ఐటీ 2 చెప్తున్నారు కదా సార్ ఒకే వీడియోలో, 2 అప్లై చేయొచ్చా? 2 అప్లై చేయొచ్చు. ప్రస్తుతానికి ఎంఎస్సీ డేటా సైన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను నేను. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి జనరల్గా బీటెక్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండాలి ఏంటో కూడా మనకు చెప్పడం జరిగిందండి వాళ్ళు. సో బీటెక్ ఒకళ్ళు ఏదైనా చేస్తున్నట్లయితే బీటెక్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసే అవకాశం ఉంటుందండి ఇది. అట్లాగే బ్యాచిలర్ డిగ్రీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఏమి ఉండాలని కూడా చాలా క్లియర్గా చెప్పారండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి, మీకు విజయవాడలో ఉన్నాయి మీకు. సో 90 minutes ఎగ్జామ్ ఉంటుందండి. ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి మీరు చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చూసినప్పటికి చూడండి క్లియర్గా చెప్తున్నారండి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఇది ఎనీ బ్యాచిలర్ డిగ్రీ 3 years డిగ్రీ అయినా పర్వాలా, ఆర్ అక్కడ తాగల బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్, ఎలాంటి ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు. బట్ కొన్ని కోర్సెస్ మీరు చెప్పారండి అవి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇవన్నీ కూడా. అట్లాగే ఇదొకటే కాదు, మళ్ళీ బీసీఏ, బీఎస్సీ ఐటీ, బీఎస్సీ ఏఎంఎల్ అండ్ బీఎస్సీ డేటా సైన్స్ 60% ఉండాలి. ప్లస్ 12th మ్యాథ్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ బీఎస్సీ, ఎంఎస్సీ డేటా సైన్స్ ఏదైతే ఉంటుందో దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. సో 3 రకాల ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగిందండి. బీసీఏ లాంటి డిగ్రీస్ ఇచ్చాడు,
అలాగే బీఎస్సీ లాంటి డిగ్రీస్ ఇవ్వడం జరిగింది, బీటెక్ లాంటి డిగ్రీస్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంఎస్సీ డేటా సైన్స్ అంటే. ఇప్పుడు ఎంఎస్సీ ఐటీ గురించి చెప్తానండి. ఇది కూడా సేమ్ నోటిఫికేషన్ 20th May లాస్ట్ డేట్ కాబట్టి నేను రెండు కలిపి ఒకే వీడియోలో చెప్తున్నానండి. టైం తక్కువగా ఉంది, దయచేసి మెసేజ్ అని వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. ఒకటి. సో అలాగే మాస్టర్ ఆఫ్ సైన్స్ సంబంధించిన ఏదైతే 2 years ప్రోగ్రామ్ ఉందో ఎంఎస్సీ ఐటీ ఉందండి. ఈ ఐటీకి సంబంధించి ఇది కూడా అంతేనండి. ఎగ్జామ్ వచ్చి 15th June ఉంటుంది. మీకు డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం రాయొచ్చండి. అట్లాగే దీంట్లో కంపల్సరీ ఐటీ ప్రోగ్రామ్ అవడం వల్ల ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ రిక్వైర్డ్ అండి. ఇది కంపల్సరీ అండి. ఇది ఎగ్జామ్లో కూడా టెస్ట్ చేస్తారండి. ఎంఎస్సీ డేటా సైన్స్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎంఎస్సీ ఐటీకి మాత్రం సి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరము. మీరు ఎగ్జామ్లో కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తారండి వాళ్ళు. ఫీజు వచ్చేటప్పుడు 1.5 lakhs అంటే దానికైతే 1.8 అని చెప్పాను. ఇంచుమించు అంతేనండి. 30,000 కాస్ట్ అండ్ డిపాజిట్ అయితే తీసుకుంటారు వాళ్ళు. సో మంచి కంపెనీస్ వచ్చినాయండి. లాస్ట్ ఇయర్ కూడా మీకు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకల్, అమెజాన్ ఇలాంటివి కూడా వచ్చి KPMG తీసుకోవడం జరిగిందండి ఇది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, బేసిక్ ప్రోగ్రామింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇది జస్ట్ బేసిక్ యాప్టిట్యూడ్ అండి. చూడండి అందరికీ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. లాజికల్ రీజనింగ్ అంటే తెలిసిందే రీజనింగ్. బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే ఓన్లీ సి మాత్రం టెస్ట్ చేస్తారు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్. సో ఇదండి. నెగిటివ్ మార్కింగ్ ఎట్లాగా ఉంటుంది మీకు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ, బీఎస్సీ ఐటీ, ఎంఎస్సీ ఐటీ ఎనీ డిగ్రీ 60% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. బట్ 11th 12th కొంచెం మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుంది మీకు. సో ఈ అప్లికేషన్ ఏదైతే మీకు ఉందో ఆల్మోస్ట్ ఈ ఐటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అవకాశం ఉంటుందండి. దీంట్లో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్స్ చాలా డీటెయిల్గా మెన్షన్ చేశారండి వీళ్ళు. చూడండి, మెరిట్ స్కాలర్షిప్లో 16 మందికి ఇస్తున్నారు. ముగ్గురికి వచ్చేటప్పటికి మీరు జాయిన్ అయిన తర్వాత కోర్సు, ఎంఎస్సీ ఐటీ కోర్స్ అయితే కోర్సు జాయిన్ అయిన తర్వాత 8/10 జీపీఏ కానీ వస్తే ఫుల్ సెమిస్టర్ ఫీజు ఫ్రీ, మీరు కట్టక్కర్లా. అలా కాకుండా 70 జీపీఏ 7/10 వచ్చింది అనుకోండి, 10కి 7 వచ్చింది అనుకోండి, మీ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs లోపు ఉన్నట్లయితే 70% సెమిస్టర్ ఫీజు మీరు కట్టక్కర్లా. అలాగే జీపీఏ 7/10 వచ్చింది కానీ మీ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs లోపు ఉంది అంటే 6 lakhs లోపు కాకుండా 8 lakhs లోపు ఉంది అనుకుంటే 50% ఫీజు కట్టక్కర్లా. అంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో, ఎవరైతే 8 lakhs లోపు ఇన్కమ్ ఉంటారో వాళ్ళు 8 జీపీఏ వస్తేనేమో ఫుల్ ట్యూషన్ ఫీజు, 7 జీపీఏ వస్తేనేమో 70% విత్ ఇన్కమ్ 6 lakhs లోపు ఉంటే, 7 జీపీఏ విత్ 8 lakhs ఇన్కమ్ లోపు ఉన్నట్లయితే 50% ట్యూషన్ ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది. సో ఇది ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes ఉంటుందండి. చెప్పాను కదా మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుంది 11th and 12th. మళ్ళీ చెప్తున్నానంటే మ్యాథ్స్ 11th 12th ఉంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు తెలియక ఏదైనా రాంగ్ డిగ్రీ చదివేసినా ఏదో ఒక డిగ్రీ చదివేశారనుకోండి, ఏదో బీఎస్సీయో బయోటెక్కో ఏదో సంథింగ్ బయాలజికల్ సైన్స్ ఏదో చదివేశారనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి మీరు కెరియర్ని మార్చుకునే అవకాశం ఉంటుంది, మర్చిపోవద్దు. మ్యాథ్స్ 10+2 స్టాండర్డ్లో 30% క్వశ్చన్స్ ఇస్తారండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 20% క్వశ్చన్స్, సి ప్రోగ్రామింగ్లో 30% క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 20% క్వశ్చన్స్. ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది ఏంటంటే 10+2లో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా పెద్ద కష్టంగా ఏమలేదండి, కొంచెం ఈజీగానే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా నేను ఎంఎస్సీ డేటా సైన్స్ గురించి చెప్పాను, ఎంఎస్సీ ఐటీ గురించి చెప్పాను, దాని ఎలిజిబిలిటీ కూడా చెప్పానండి. 11th 12th మ్యాథ్స్ ఉన్నట్లయితే చాలా వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. చక్కగా మిగతా స్టూడెంట్స్ కూడా చక్కగా మీరు రాసుకునే అవకాశం ఉంటుందండి. టైం తక్కువ ఉంది, దయచేసి మిగతా వాళ్ళు కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయండి. సో దట్ అట్లీస్ట్ వాళ్ళకి కొంత బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుందండి. డెఫినెట్ చెప్పాను. ఈ కాలేజీ గురించి ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుందండి. ఒకవేళ ఏదైనా మిస్ అయితే దాన్ని కొంత మీరు వినండి సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.